శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 15 మధ్యలో ధనుసు రాశి యందు, జనవరి 15, 2026 నుంచి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, జనవరి 15 నుంచి ఏర్పడినటువంటి వృశ్చిక మహాపురుష యోగం ఏ రాశుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా, సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి, అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను, కాలేజీ ఎడ్యుకేషను, ఇంటర్వ్యూలు, ఉద్యోగం, పెళ్ళి, దాని తర్వాత పిల్లలు, వాళ్ళ ప్రవర్తన, వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు, అలాగే వేరే విధమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అవమానాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుడిని అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. జీవితంలో ఎదగాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే అది ఫిజికల్గా గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా జాతకుడి జీవితంలో ఏ స్థాయిలో ఉన్న సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి. వృషభ రాశి వారికి ప్రస్తుతం కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ జనవరి 15న భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఏదైనా ఒక రాశి వారికి శత్రుగ్రహాలు, సహజ పాపగ్రహాలు ఎంత బలంగా ఉంటే ఆ రాశి వారికి అంత ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. ఎదుర్కొనే వ్యక్తి కూడా అంత బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే బలమైన శత్రువు, పెద్ద అప్పు, రుణం ఇబ్బంది అవ్వచ్చు, పెద్ద కోర్టు కేసు కావచ్చు, ఏదైనా కొద్దిగా అపోజిషన్ బలంగా ఉంటుంది అన్నమాట. కుజుడి రాశి వారికి సప్తమ వ్యయాధిపతి. ఒక విధంగా వ్యయాధిపత్యమే బలమైనది మాట, ఎందుకంటే అది మూల త్రికోణ రాశి కాబట్టి వ్యయాధిపతిగా కుజుడు ఈ రాశి వారికి ఖర్చు, అంటే దేని మీద భూములు, స్థిరాస్తులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు, భార్య, పార్ట్నర్స్, వాళ్ళ వల్ల వారి కొరకు ఖర్చు పెట్టడం, జీవితం వారి కొరకు పాటుపడడం, ఆ రుణం తీర్చుకోవడం, ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రస్తుతం అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం అన్నది ఒక విధంగా జాతకులకి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడానికి ఈ అష్టమ కుజగ్రహం కారణమవుతుంటాడు. ఎందుకంటే మీకు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఈ విధంగా వైవాహిక జీవితంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అటో ఇటో తేల్చుకునే పరిస్థితి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి
గురువు అష్టమంలో ఉన్నటువంటి కుజుడిపై వీక్షించడం వల్ల ఇది ఒకసారి మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉంది. అంటే 2 నెగిటివ్ గ్రహాలు కదా, ఇప్పుడు ఏమో మీకు గురువు అష్టమాధిపతి, కుజుడు అష్టమంలో ఉన్నాడు వ్యయాధిపతిగా. అందువల్ల ఏంటంటే ఒక విధంగా మీరు ఏదన్నా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, లేదా ఏదో ఒక సంఘటన జరగడం వల్ల ఇన్సూరెన్స్ ద్వారా ఏదైనా పెద్ద మొత్తంలో ధనం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ యాక్సిడెంట్లో, ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఏదో అవుతుంటే దానికి ఇన్సూరెన్స్ అనేది పే చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఇన్సూరెన్స్ ద్వారా కానీ, వారసత్వంగా కానీ ఎప్పుడూ కూడా అష్టమం ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఏదో ఒక మైనస్, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక నష్టం జరిగిన తర్వాత ఈ విధంగా లాభం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమి అమ్మడం వల్ల కానీ, ఏదైనా ఒక ఇన్సిడెంట్ వల్ల కానీ జాతకుడికి ఈ సమయంలో ధనం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు జనవరి 15 లోపల, డిసెంబర్ 7 నుంచి. అలాగే జనవరి 15న కుజుడు 9వ స్థానంలోకి, తన ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కుజుడు బలవంతుడవుతాడు. ఇక్కడ సప్తమాధిపతి ఉచ్చస్థితి రావడం వల్ల మీ జీవిత భాగస్వామికి ఒక ఉన్నత స్థాయి హోదా లభించే అవకాశం ఉన్నది. లేదంటే మీరు ఏదైనా పార్ట్నర్షిప్ వ్యవహారం చేస్తుంటే ఆ భాగస్థుడికి మంచి అభివృద్ధి రావడం కానీ, మీ భార్య లేదా మీ భర్తకు ఏదన్నా విదేశీ అవకాశం కానీ, పెద్ద హోదా కానీ, ఏదైనా ఒక పెద్ద పదవి కానీ వచ్చే అవకాశం ఉన్నది. అది మీకు కూడా చాలా వరకు గర్వకారణం అవుతుంటుంది. ఎస్పెషల్లీ సంతాన విషయంలో కొన్ని అనుకోని శుభవార్తలు, అంటే మీ సంతానానికైనా ఉద్యోగాలు రావడం కానీ, వారికి పెళ్ళిళ్ళు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో ఏదైనా విదేశ ప్రయాణాలు, విదేశ యాత్రలు కూడా చేయడం జరుగుతుంటుంది. ఎప్పుడన్నా ఒక గ్రహం స్పెషల్ స్టేటస్లోకి వచ్చినప్పుడు, ఉచ్చ స్థితిలోకో, నీచ స్థితిలోకో, మూల త్రికోణంలోకో, లేదంటే దిగ్బలము పొందినప్పుడు కంపల్సరిగా ఆ గ్రహం యొక్క ఫలితాలు పాజిటివ్గా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మన వృషభ రాశి వారికి ఈ సమయంలో భూములు, స్థిరాస్తులు మొదలవి కలిసి వస్తుంటాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఏదైనా కొన్ని ముఖ్యమైన విషయాల్లో, అంటే మనకి కుజుడు కారకత్వాలైనటువంటి శత్రువులు, రోగాలు, రుణాలు, అన్నదమ్ములు, వీటి విషయంలో వారికి మంచి జరగడం వల్ల మీకు కూడా కొంత బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా వృషభ రాశి వారికి ఈ కుజుడు ఆకస్మిక ధనలాభాన్ని, వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగించి ఒక సెటిల్మెంట్కి తీసుకురావడానికి కూడా కుజగ్రహం కారణమవుతుంటుంది. కంపల్సరిగా ఈ వృషభ రాశి వారు ఈ డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 23 మధ్యలో కుజగ్రహానికి మీరు పరిహారం చేయించుకోవడం వల్ల, స్వయంగా మీరు పరిహారం చేసుకోవడం వల్ల, ఎప్పుడన్నా సరే శనిగ్రహానికి ఒకటి, కుజగ్రహానికి ఒకటి, మీరు ఫిజికల్గా మీకు మీరు చేసుకునే పరిహారాలే వర్కౌట్ అవుతాయి తప్ప ఇతరులతో చేయించే పరిహారాలు మాత్రం సాధ్యమైనంత వరకు వర్కౌట్ అవ్వు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం కొన్ని దానాలు అవి చేసినప్పుడు కంప్లీట్గా పరిహారం అనేది దొరుకుతూ ఉంటుంది. ఆ విషయంలో మనం ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు. ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు కారణంగా పిల్లలు పుట్టడం లేదు, పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి 5 రకాల ద్రవ్యాలతో, అందులో ముఖ్యంగా తేనె, చెరుకు రసం, ఆవు పాలు, బెల్లం పానకం, మరి పంచామృతాలతో అవ్వచ్చు, ఈ విధంగా 5 రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల, అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక 8 మంగళవారాలు, 9 మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు,
వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు. ఇది శ్రద్ధ ఇంపార్టెంటు. చేస్తే ఫలితం దక్కుతుంది. ఉద్యోగం రావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు. అలాగే విపరీతమైన రుణ సమస్యలు. అసలు బయటికెళ్ళడానికే లేదు. ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు. ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ, నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ 5 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది. మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక 1000 లేదా ఒక 10,000 తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల పెద్దగా ఒక 3,000 2,000 1000 గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులున్న కోతులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు, శనగుండలో కొబ్బరి ఉండలో ఏదో ఒక ఉండలు ఒక 108 కానీ అంటే మీ స్థాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయి అన్నమాట. ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ, పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా గొప్ప రెమెడీ ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు, ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికి ఏమైనా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితులు ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. స్వస్తి.